హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం 'అరగంట బీస్ట్' స్టోరీలోని ఎపిసోడ్ 18. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, అతడి గొంతులోని మాధుర్యానికి శ్రేష్ఠ తనకే తెలియకుండా నీళ్లు నిండిన కళ్ళతో ఏమో అన్నట్లు పెదవి విరుస్తుంది. ఆమె కళ్ళల్లో పొద్దు పొద్దునే నీళ్లు చూసి అతడి గుండె కలుక్కుమన్న భావన. ఎందుకురా ఈ కన్నీళ్ళు అని లాలనగా అడుగుతూ ఆమె కళ్ళలో నుండి చెంపల మీదకి జారిన నీటిని తన బొటనవేలుతో సున్నితంగా తుడిచి, నీ కళ్ళలో ఎప్పుడూ ఈ తడిని నేను చూడలేనమ్మా. నువ్వెప్పుడు అల్లరి చేస్తూ, నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, చలాకీగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉండగలం. అంతేగాని ఇలా ఏడుస్తూ డల్గా ఉంటే చూస్తూ ఉండడం మా వల్ల కాదురా. నీకేదైనా బాధ ఉంటే నాతో చెప్పమ్మా. కష్టం నీ దరికి చేరకుండా చూసుకుంటా. తండ్రిలా తనని లాలిస్తున్న ఆర్నవ్ ప్రేమకి మనసు ఉప్పొంగగా ఒక్క ఉదుటిన అతడి మీదకు దూకినట్లే కౌగిలించుకొని, మీకు నేను ఏమవుతాను? ఎందుకు మీకు హాని చేయడానికి ప్రయత్నించానని తెలిసి కూడా నాతో ఇంత ప్రేమగా ఉంటున్నారు? వీటి గురించి ఆలోచిస్తూ ఏడుస్తున్నావా పిచ్చి? నువ్వు నన్ను మర్చిపోయావు కాబట్టి వాళ్ళు చెప్పినట్లు నన్ను లేపేయడానికి వచ్చావు, కానీ లేదంటేనా? వాళ్ళు నాకు హాని కలిగించాలని అనుకున్న మరుక్షణం నువ్వే వాళ్ళని లేపేద్దు. ఇప్పుడు కూడా నీ మనసు నన్ను చంపడానికి అంగీకరించకే కదా వాళ్ళు పాయిజన్ కలిపిన జ్యూస్ నువ్వు తాగి చావు అంచుల వరకు వెళ్ళి వచ్చావు. ఎందుకే నేను గుర్తులేకపోయినా నా కోసం ఆరాటపడుతున్నావు నువ్వు అంటూ 2 రోజుల కిందట ఐసీయూలో బెడ్ మీద చలనం లేకుండా పడి ఉన్న శ్రేష్ఠ గుర్తు రాగానే అతడు కూడా ఎమోషనల్ అవుతూ ఆమెను బలంగా తన హృదయానికి హత్తుకుంటాడు. పరిచయమైన రోజు నుండి కూడా గంభీరంగా ఉండే ఆర్నవ్నే చూసిన శ్రేష్ఠ ఇప్పుడు తన కోసం అతడు అలా డల్ అవ్వడంతో అతడు తనని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంటే, మీరు ఇలా ఉండడం నాకేం నచ్చలేదు. మీరెప్పుడు సీరియస్ లుక్స్ ఇస్తూ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటేనే బాగుంటుంది అని అతడికి కొంచెం దూరం జరిగి చెప్పి, మీరు మనం ఎలా కలిసామో చెప్తారా? నాకు తెలుసుకోవాలని అనుకుంటున్నా నేను మీ ప్రేమని, అలానే నా ప్రేమని కూడా అని తలదించుకొని చెప్తుంటే తన చూపుడు వేలితో ఆమె గడ్డం మీద ఉంచి తల పైకెత్తి, తెలుసుకోవాలనుకుంటున్నావా మన ప్రేమ గురించి అని అతడు ఆమె కళ్ళలోకి చూస్తూ అడుగుతుంటే అవును అన్నట్లు తల నిలువుగా ఊపుతుంది ఆమె. కానీ నేను చెప్పాలి అని అనుకోవడం లేదు బేబీ గర్ల్. నువ్వు మర్చిపోయిన ప్రతి జ్ఞాపకం నీ అంతటా నువ్వు గుర్తు తెచ్చుకుంటేనే ఆ జ్ఞాపకాలలోని మాధుర్యాన్ని నువ్వు ఆస్వాదించగలవు. అలా కాకుండా నేను చెప్తేనో లేక ఎవరో చెప్తే పెద్దగా ఏది నీ మనసుకు తెలియదు. కాబట్టి నిదానంగా స్ట్రెస్ తీసుకోకుండా నీ మెదడు పొరలలో నిక్షిప్తమైన జ్ఞాపకాలని వెలికి తీసుకోవడానికి ప్రయత్నించు అని సున్నితంగా చెప్పి చేయి పట్టుకొని ఆమెను బెడ్ మీద నుండి కిందకు దింపి, ఫ్రెష్ అయ్యి రాపో, నిన్ను మనం ఫస్ట్ మీట్ అయిన ప్లేస్కి తీసుకుని వెళ్తాను చెప్పను అన్నందుకు మొహం మార్చుకున్న శ్రేష్ఠ ఆర్నవ్ వాళ్ళు ఫస్ట్ కలిసిన చోటుకి తీసుకుని వెళ్తాను అనగానే ఫేస్ అంతా బ్రైట్గా చేసి, నిజమా అని ఇన్నోసెంట్గా అడుగుతుంది. తనలో ఉన్న ఆ ఇన్నోసెన్స్ నచ్చే కదా అమ్మాయిలకు 10 అడుగుల దూరంలో ఉండే అతడు ఆమె వైపు అడుగులు వేసింది. ఇప్పుడు కూడా అమాయకమైన ఆ ముద్దుమోము రెప్ప కొట్టకుండా చూస్తూ, నిజంగానే తీసుకొని వెళ్తారా? తొందరగా రెడీ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అని అతడు అంటుంటే, అరగంటలో రెడీ వస్తాను లయన్ అని అంటూ టవల్ తీసుకుని హుషారుగా వాష్రూమ్లోకి వెళ్తున్న శ్రేష్ఠను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఆర్నవ్. ఆమె ఇదివరకట్లా తనని లయన్ అని పిలిచినందుకు. శ్రేష్ఠ గతం మర్చిపోయినా ఆమెకే తెలియకుండా మెదడు లోపల పొరలలో ఎక్కడో తన గురించిన జ్ఞాపకాలు భద్రంగా దాగి ఉన్నాయని, నిన్న తను మొబైల్ ఇవ్వగానే అతడు చెప్పకుండా లాక్ తీయడం, ఇప్పుడు లయన్ అని పిలవడం వలన రుజువు అవుతుంటే అతడి గుండె సంతోషంతో నిండిపోతుంది. బేబీ గర్ల్, లయన్ అని పిలిచి ఏవేవో గుర్తు చేసావు కదే అనుకుంటూ పక్క రూమ్కి ఫ్రెష్ అవ్వని వెళ్తాడు అతడు కూడా. స్నానం చేసి వచ్చిన శ్రేష్ఠ వార్డ్రోబ్లో నుండి లైట్ వెయిట్ శారీ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది. లైట్ ఆనియన్ పింక్ కలర్ చీరకి డార్క్ వైన్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసి సింగిల్ స్టెప్ పెట్టుకొని కట్టుకొని టవల్తో తడితలను రుద్దుకుంటూ రూమ్లోకి వచ్చిన శ్రేష్ఠకి గ్రే కలర్ సూట్లో మిర్రర్ ముందు నిలబడి ఫింగర్స్తో హెయిర్ సెట్ చేసుకుంటూ కనిపిస్తాడు ఆర్నవ్. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి అతడి ముందు నిలబడి, ఆఫీస్కి వెళ్తున్నారా అని అడుగుతుంది శ్రేష్ఠ. హా, వెళ్తున్నా బేబీ గర్ల్, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఎందుకో తెలియదు ఆర్నవ్ ఆఫీస్కి వెళ్తున్నా అనగానే శ్రేష్ఠ మనసంతా దిగులుగా మారిపోయింది.
ఆ ఇంట్లో అతడు లేకుండా తెలియని మనుషుల మధ్య ఉండటానికి ఆమెకు ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. ఏదో ఆలోచిస్తూ డల్గా నిలబడి ఉన్న శ్రేష్ఠ వైపు చూసి, ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారా అని అంటాడు. ఆమె ఆలోచన ఎందుకో గ్రహించిన ఆర్నవ్ ఆ మాటకి అని మాత్రమే అంటుంది. శ్రేష్ఠ అని అసహనంగా అంటున్న అతడి వైపు చూసి, సరే తొందరగా రండి, ఎదురు చూస్తూ ఉంటాను మీకోసం అని చెప్తుంది శ్రేష్ఠ. ఆమె తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటే ఆర్నోకి ఏదో తెలియని తృప్తి కలుగుతుంటే, నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావా అని ఒక్కో పదం సాగదీస్తూ చిలిపిగా అడుగుతాడు. అతడి మాటలలోని ఇంటెన్సిటీకి చిరుకోపంగా చూస్తూ, ఎదురు చూస్తూ ఉంటానంటే మీరు అనుకుంటున్నట్లు కాదు. ఇక్కడ మీరు తప్ప నాకెవరు తెలియదు కదా. ఒక్కదాన్నే ఉండాలంటే బోర్ కొడుతుందని మీకోసం ఎదురు చూస్తూ ఉంటా అన్నాను. ఓ, నీకు బోరు కొడుతుందని వెయిట్ చేస్తా అన్నావా? ఎస్ అని తన తడికురులను వెనక్కి వేసి ఆర్నవ్ పక్కకు నెట్టి మిర్రర్ ముందు నిలబడి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరున్న మాయిశ్చరైజర్ ఫేస్కి అప్లై చేసి హెయిర్ కోమ్ చేసుకొని తన హెయిర్ మొత్తం చిన్న ఫ్లక్కర్లో బంధించి ఆర్నవ్ వైపు తిరిగి, ఇక వెళ్దామా కిందకి అని అడుగుతుంది. శ్రేష్ఠ చేస్తున్న ప్రతి పనిని రెప్ప వేయకుండా చూస్తూ ఉన్న ఆర్నవ్ ఆమె కిందికి వెళ్దామని చొరవగా అడగటంతో, ఓకే మేడం వెళ్దాం పదండి అని డ్రమాటిక్గా అంటూ కుడి చేయి ముందుకు చాపి బయటకు దారి చూపిస్తున్నట్లు పెడతాడు. ఆర్నవ్ వేషాలకు నవ్వుకుంటూ బయటకు నడుస్తుంది. ఆమె నవ్వడం చూసి ఓయ్ అంటాడు. ఆ పిలుపుకి చెప్పోయ్ అని తిరిగి అతడి స్టైల్లోనే అడుగుతూ నడుస్తున్న శ్రేష్ఠ పక్కకి 2 అడుగులలో చేరి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, కలిసి కిందికి వెళ్దాం ఉండవోయ్ అంటూ ఆమెతో సమానంగా అడుగులు వేస్తూ డైనింగ్ ఏరియాకి వెళ్తాడు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న సౌదామిని గారు ఇద్దరికి గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తారు. రాథోడ్తో మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే, తినేటప్పుడు కూడా ఆ ఫోన్ వదలరా అని ఆర్నవ్ని అరుస్తూ అతడి చేతిలో నుండి మొబైల్ లాక్కొని కాల్ కట్ చేసి పక్కన పెడుతుంది శ్రేష్ఠ. ఆమె చేసిన పనికి ఆర్నవ్ ఎక్కడ అరుస్తాడో అని టెన్షన్గా కొడుకు భుజం మీద చేయి వేసి, ఏమనకు చిన్నపిల్ల తెలియక చేసింది అన్నట్లు కళ్ళతోనే బ్రతిమలాడతారు సౌదామిని గారు. కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.